గౌరవనీయులైన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈ గౌరవ శాసనసభలో ఉపసభాపతిగా ఈరోజు ఆ కుర్చీలో కూర్చున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు మీ వైపు చూసి అలా పైకి చూస్తే సత్యమేవ జయతే అనేది కనబడింది. అంటే ఎప్పుడైనా కూడా సత్యం అంతిమంగా జయం సాధిస్తుందనేటువంటి మాట, అది మీ జీవితంలో స్పష్టంగా నిజమైందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఏదైతే రుజువర్తనతోటి ప్రజాస్వామ్యబద్ధంగా ఏ సమస్యలను అయితే పరిష్కరించాలని కృషి చేశారో, ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మలుచుకుని, ప్రతికూల పరిస్థితుల్లో మీ ధైర్యాన్ని కానీ, మీ యొక్క స్థైర్యాన్ని కానీ, మీ రుజువర్తనని కానీ వదలకుండా మీరు నమ్మినటువంటి సిద్ధాంతాల పట్ల అంకితభావంతో పనిచేశారో, అదే అంతిమంగా మీకు విజయాన్ని సాధించి పెట్టింది. దానివల్లే వాళ్ళ మళ్ళీ ఈ సభలో, అందమైనటువంటి సభలో ఉపసభాపతిగా మీరు కూర్చునే అవకాశం లభించిందనేటువంటి మాటని ప్రత్యేకంగా విశ్వసిస్తూ, మీరు చూపించినటువంటి పోరాట పటిమ, ప్రజాస్వామ్యం పట్ల మీకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, ముఖ్యంగా ఒక పద్ధతిలో, ఒక వరవల్లో కుట్టుకుపోతున్నటువంటి ఒక విధానాన్ని ప్రజలకు అనుగుణంగా మలచడానికి ఏ రకమైన ఆలోచన చేయాలనేటువంటి దాన్ని మీరు చూపించినటువంటి చొరవ, మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా, ఆ ప్రభుత్వం మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో, ఇది సామాన్యమైన విషయం కాదు. ఇవాళ మేము చాలా మాటలు చెప్పచ్చేమో కానీ, అటువంటి పరిస్థితుల్లో అధికార పక్షం మీ మీద కక్ష పెట్టి మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నప్పుడు మీరు నమ్మినటువంటి మార్గాన్ని విడవకుండా ఉండటం అనేది చాలా స్థితప్రజ్ఞత ఉంటే మాత్రమే చేయగలిగేటువంటి ఒక కార్యక్రమం అనేటువంటి మాటని నేను స్పష్టంగా నమ్ముతున్నాను. ఆ స్థితప్రజ్ఞత ఏదైతే మీరు ప్రదర్శించారో ఆ రోజుల్లో, ఇవాళ ఈ సభను నడపడానికి కూడా ఆ స్థితప్రజ్ఞతను నడిపించాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, ఆ రఘురాముడు 14 సంవత్సరాల పాటు వనవాసం చేసి రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఈ రఘురాముడు 5 సంవత్సరాలు వనవాసం కాకపోయినా అది ఇతరత్ర ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి మళ్ళీ ఇవాళ ఉపసభాపతిగా రాజ్యాభిషిక్తుడు అవుతున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ, మీరు స్వధర్మాన్ని మాత్రం వదలకండి. గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు, స్వధర్మం అనేది గొప్పది పరధర్మం కంటే అని. పరధర్మం ఎంత గొప్పది అయినప్పటికీ కూడా స్వధర్మం ముఖ్యమైనటువంటి మాట చెప్పారు. ఆ స్వధర్మం ఏంటంటే మీది లైవ్లీగా ఉండటం, సంతోషంగా ఉండటం, మీరు ఇతరులు సంతోషంగా ఉంచటం. ఆ 2 పద్ధతుల్ని మీరు విడనాడకుండా అదే పద్ధతిలో మరొక ప్రజాస్వామ్యంలో మనం ఉండవలసినటువంటి ఆ గౌరవప్రదమైనటువంటి విధానాన్ని కూడా కలుపుకుని రెండింటిని సమ్మిళితం చేసి, మీ స్వధర్మాన్ని, గౌరవప్రదమైన విధానాన్ని సమ్మిళితం చేసుకుని ఆ పదవికి మీరు ప్రత్యేకమైన వన్ని తీసుకొస్తారని ఏ నమ్మకంతో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఈ సభ మీద ఉన్నటువంటి పట్టు కానీ, ఈ సభా మర్యాదలు కానీ, వారికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఆ అవకాశాన్ని సంపూర్ణంగా విజయవంతంగా నిర్వహించాలని, నిర్వహించగలరని, నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవనీయులైన మంత్రి